చాలా ముఖ్యమండి. హెపటైటిస్ ఈ అనేది అదేంటంటే పీకో వైరల్ రూట్ ట్రాన్స్మిషన్ ఉంటుందండి. అంటే మనకేంటంటే వాటర్ వల్ల, పొల్యూటెడ్ ఫుడ్ వల్ల, పొల్యూటెడ్ వాటర్ వల్ల హెపటైటిస్ ఈ అనేది వస్తుంది మనకు. సో మనం తీసుకునే ఫుడ్ ఒకవేళ కంటామినేట్ అయినా, మనం తీసుకునే వాటర్ కంటామినేట్ అయినా, సో దాని ద్వారా హెపటైటిస్ ఈ వచ్చేసి మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మెయిన్ హెపటైటిస్ ఈ విషయంకి వచ్చేస్తే ప్రెగ్నెన్సీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ పుట్టబోయే బిడ్డ కూడా కొంత గ్రోత్, ఒకవేళ హెపటైటిస్ ఈ వస్తే ఆ పుట్టబోయే బిడ్డ కూడా రిడక్షన్, అంటే వెయిట్ రిడక్షన్, గ్రోత్ రిడక్షన్ అనేది ఉంటుంది. ఏంటంటే వాళ్ళలో అంటే హెపటైటిస్ ఈలో ఎవరికి వచ్చినా కానీ జాండీస్ వస్తుంది, ఆకలి తగ్గటము, స్టమక్ పెయిన్ రావటము, వామిటింగ్స్ రావటము, ఇలాంటివి ఇలాంటివి ఉంటుంటాయి. కాబట్టి మెయిన్ ఎవరైతే ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఉన్నారో చిల్డ్రన్స్లో కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, అదర్ ఎల్డర్స్లో కానీ ఈ హెపటైటిస్ ఈ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది.